గుడ్ ఈవినింగ్. నేను డాక్టర్ సంతోష్, విజయవాడ ఇన్లాస్ హాస్పిటల్లో కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్గా పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖున వరల్డ్ మెంటల్ హెల్త్ ఫెడరేషన్ వాళ్ళు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుతూ ఉంటారు. సో దానికి గాను ప్రతి సంవత్సరం ఒక థీమ్ అనేది ఇస్తూ ఉంటారు. దాని గురించి ప్రపంచంలో ఉన్న జనాభాలందరికీ తెలిసేటట్టుగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరము సుమారుగా 18 టాపిక్స్ల నుంచి ఒక థీమ్ తీసుకున్నారు. అదేంటంటే పనిచేసే చోట మానసిక ఆరోగ్యానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటనేది. సగటున ఒక మనిషి తన జీవితకాలంలో 90,000 నుంచి 1,00,000 గంటల వరకు పనిచేసే చోట గడుపుతూ ఉంటాడు. సో ఇంతసేపు ఒక ప్రదేశంలో గడిపినప్పుడు అక్కడ మన ఆరోగ్యం ఎలా జాగ్రత్త పడాలి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మనం మెయింటైన్ చేయవచ్చు అన్నమాట. ఉదాహరణకి ఏంటంటే, మనకి వర్క్లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పనిని డెలిగేట్ చేయడం ద్వారా, అలాగే పని చేసేటప్పుడు చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం, ఆ బ్రేక్ లోపల ఒక చిన్న కాఫీ బ్రేక్ లాంటిది కావచ్చు, లేదా ఒక 5-10 నిమిషాల సేపు కాసేపు వాకింగ్ చేయడం కావచ్చు, లేదా కొన్ని దేశాల్లో అయితే పవర్ న్యాప్ అనేది కూడా తీస్తూ ఉంటారు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు. ఓకే, ఇలా చేయడం ద్వారా ఏంటంటే మనం ఒక వర్క్ స్ట్రెస్ని కొంతలో కొంతైనా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు కొన్ని బౌండరీస్ అనేది సెట్ చేసుకోవాలి, పని గంటలకి వ్యక్తిగత సమయానికి కూడా. ఎందుకంటే పని అవ్వడం ఎంత ముఖ్యమో మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి పని గంటలు అయిపోయిన తర్వాత మిగతా సమయాన్ని మన మానసిక ఆరోగ్యం కోసం కూడా మనం చూసుకోవాలి. దీనికోసం ఏంటి, రోజు కాసేపు అయినా సరే వ్యాయామం చేయడము, అలాగే ఆరోగ్యవంతమైన ఆహారాన్ని, దాంతోపాటు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. పని చేసే చోట కూడా అసూయ ద్వేషానికి పోకుండా అందరితో ఒక సుహృద్భావమైన వాతావరణం లోపల కలిసి పనిచేయాలి. మన కొలీగ్స్ ఎవరైనా ఒక సక్సెస్ సాధించారనుకోండి, వాళ్ళని మనస్ఫూర్తిగా మీరు కంగ్రాచులేట్ చేయండి. మీకు ఎవరైనా ఏదైనా హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళ పట్ల మీ గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉండండి. ఒక కనెక్టెడ్నెస్ అనేది పనిచేసే చోట మన సహచరులతో ఏర్పరచుకోవడం ద్వారా చాలా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేయవచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం ద్వారా మనం పనిచేసే చోట మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.